ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. వీడియో అప్లోడ్ చేసి అప్పుడే 4-5 రోజులు అయితే అయిపోతుంది కదండి. ఎందుకు అప్లోడ్ చేయలేదు అంటే ఏమో అప్లోడ్ చేయలేదు, నాకు ఎందుకో ఇంట్రెస్ట్ రాలేదనమాట. ఇప్పుడు దాకా పెట్టిన వీడియోస్ అయితే అంతేం వెళ్ళట్లేదు కదా అని అనిపించింది నాకు, ఇంత కష్టపడి చేస్తుంటేని. సో అందుకే పెట్టలేదు. సో వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటున్నాను, కానీ నాకు కూడా వాయిస్ ఇవ్వడానికి అయితే కుదరలేదనమాట. సో ఈరోజు మండే కదండి. సో ఈరోజు ఇప్పుడు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇంక ఈరోజు అయితే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఈవినింగ్ కానిండి అయితే స్టార్ట్ చేశానండి. ఈ రోజు అయితే మేము గజ్జికాయలు అయితే వండామన్నమాట. యాక్చువల్లీ ఇందులో పెట్టే మనకు స్టఫ్ ఉంటుంది కదా, అంటే కొబ్బరి నూజ్ ఉంటుంది కదా, అది ఇంటికాడే రెడీ చేసి తీసుకొని వచ్చాము. అక్కడే చేద్దాం అనుకున్నాం, కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే తినకపోతే నూనె వాసన వచ్చేస్తాయి కదా. సో అందుకే ఏమనుకున్నామంటే ఇంక ఇక్కడ తెచ్చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత ఇంకొక రోజు ఎప్పుడైనా చేసుకుందాంలే అని అనుకున్నాము. ఎందుకంటే వచ్చినప్పుడు అరిసెలు గట్ట తీసుకుని వచ్చాం కదా, ఇంకా అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంక ఇవి వాసన వస్తాయని ఇంక చేయలేదన్నమాట. సో ఇప్పుడైతే ఇంకా అరిసెలు గట్ట అన్నీ అయిపోయినాయి. ఇప్పుడైతే ఇంకా గజ్జికాయలు అయితే వండడం అయితే స్టార్ట్ చేసాము. కొబ్బరి నూజ్ అయితే ఇంటికాడే ప్రిపేర్ చేసింది కాబట్టి ఇక్కడైతే నేను ఏమీ చూపించట్లేదండి. సో అదైతే ముందుగానే తీసి బయట పెట్టేసుకున్నాము. ఇక్కడైతే పిండి కలిపేసుకొని ఇంకా గజ్జికాయలు అయితే చేస్తున్నాము. ఇదంతా నేను ఒక షార్ట్ వీడియో అయితే షూట్ చేశాను, కాకపోతే మళ్ళీ అనిపించింది లాంగ్ వీడియో కూడా తీస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ అప్పటికప్పుడు అయితే ఇంకా లాంగ్ వీడియో అయితే చేశాను. యాక్చువల్లీ చాలామంది అయితే చాలామంది కాదు ఒకరైతే కామెంట్ చేస్తున్నారు, సోది ఎక్కువైపోయింది అని చెప్పేసి అంటున్నారు. ఎక్కడ సోది మాట్లాడుతున్నానండి, నేను ఉన్నదే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను తప్ప ఇంకంత మించి నేను ఎక్స్ట్రా మాటలు కూడా ఏం మాట్లాడతలేదు కదా. సోది ఎక్కువైంది అని చెప్పేసి అంటున్నారు. యాక్చువల్లీ వాళ్ళు కూడా ఉండేది ఇక్కడే అనుకుంటా, మేము ఉండి దగ్గరే ఉంటారు వాళ్ళని. సో వాళ్ళైతే కామెంట్కి రిప్లై ఇవ్వట్లేదని చెప్పేసి అంటున్నారండి. ఒకసారి మళ్ళీ మీరు ఏదైతే వీడియో కామెంట్ చేశారో ఆ వీడియో అయితే ఆన్ చేసి చూడండి, ఎందుకంటే మీకు నేను ఆల్రెడీ కామెంట్స్కి రిప్లై అయితే ఇస్తున్నాను. అంటే మా హస్బెండ్ ఫోన్లో కూడా నేను ఆన్ చేసి చూశాను అనమాట. సో మా హస్బెండ్ అయితే నాకు కామెంట్ చేశారు. మామూలుగా అయితే ఆయనకి రిప్లై అయితే ఇచ్చాను కానీ రాలేదు. అప్పుడేంటి మళ్ళీ ఏ వీడియోకి అయితే నాకు కామెంట్ చేశారో అదే వీడియో ఆన్ చేస్తే అప్పుడైతే మనకి కామెంట్ అయితే వస్తుంది అనమాట. కామెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదు అని అంటారు కదండి, ఒకసారి చెక్ చేయండి. సో అప్పుడు తెలుస్తుంది మీకు ఇచ్చానో లేదో అన్నది. సో వీడియోకి ఏమైనా సోది ఎక్కువ చెప్తున్నానా? నేను సోది ఏం చెప్పట్లేదని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే నేను వీడియోకి సంబంధించిందే మాట్లాడుతాను తప్ప నేను ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా ఏం మాట్లాడను. సో మీరేమంటారో కామెంట్ చేయండి. పిండి ఎలా కలిపాం ఏంటి అన్నది షార్ట్ వీడియోలు అయితే షేర్ చేస్తానండి, ఎందుకంటే ఆల్రెడీ పిండి అయితే కలిపేసాం అనమాట. అందుకే ఇక్కడైతే గజ్జికాయలు నొక్కిది అయితే లేదనమాట. చెక్క లేకుండానే మా అమ్మ అయితే ఇలాగా మనకి ఏదైనా షార్ప్గా ఉన్నది తీసుకున్నాం అనుకోండి, అది గజ్జికాయల షేప్ అయితే వచ్చేస్తుంది. కొబ్బరి నూజ్ అయితే ఆల్రెడీ రెడీ చేస్తామన్నాను కదండి. సో అదిగో ఆ డబ్బాలో ఉన్నది చూడండి, అదేనమాట. ఇప్పుడు ఇలాగ ఒక చిన్న పూరి కింద అయితే చేసుకొని మధ్యలో అయితే స్టఫ్ అయితే పెట్టేసింది. ఆ పూరికి అంతా మనకి ఇలాగా మనకి వాటర్ అయితే అప్లై చేసుకోవాలన్నమాట. వాటర్ అప్లై చేసుకుంటే ఏంటంటే మనకి గట్టిగా నొక్కేసి అయితే ఉంటుంది అనమాట, అది బయటికి రాకుండా ఉంటుంది. సో ఇలా గజ్జికే షేప్లా వచ్చి ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఇంకా ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా, ఎక్స్ట్రా పిండి అంతా పోవడానికి ఇలాగ ఏదైనా షార్ప్గా ఉండి తీసుకున్నాం అనుకోండి, మనకి ఎక్స్ట్రా పిండి అంతా వచ్చేస్తుంది అనమాట. మనకి గజ్జికాయలు పీట అవసరం లేదు, అంటే చెక్క ఉంటుంది కదా అది అవసరం లేదనమాట. సో ఇలాగే ఏది ఉంటుంది మనకి ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇలా గజ్జికాయల షేప్ అయితే వచ్చేస్తుంది. ఓ పక్క నుంచి అయితే అమ్మ చేస్తూ ఉంటే ఓ పక్క నుంచి అయితే నేను ఫ్రై చేస్తూ ఉన్నాను. గజ్జికాయలు 2 రకాలుగా కూడా చేస్తారండి. ఒకటి కొబ్బరి నూనెతో చేస్తారు, ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఉప్మా రవ్వ, అంటే బొంబాయి రవ్వ ఉంటుంది కదా, సో దాంట్లో కొబ్బరికాయ తురుము ఇవంతా వేసి పొడిగా అయితే చేస్తారనమాట. మనకి అంటే రవ్వను చుట్టుకుంటాం చూడండి, సేమ్ అలాగే చేస్తారు. సో అందులో ఏంటంటే కొబ్బరికాయ కూడా వేస్తారు కదా, అలా పొడిగా ఉంటుంది అనమాట లోన. చాలామందికి అలా ఇష్టం ఉంటుంది, చాలామందికి ఏంటంటే ఇలాగ కొబ్బరి నూనె పెట్టింది కూడా ఇష్టం ఉంటుంది అనమాట. మీకేమి ఇష్టం అన్నది కామెంట్ చేయండి. నాకైతే ఇలా కొబ్బరికాయ పెట్టేది ఇష్టము, అలా రవ్వ పెట్టేది నాకు అంత ఇష్టం ఉండదు అనమాట. ఇదే బాగుంటుంది టేస్ట్. సో అలాగే ఇంక గజ్జికాయలు అయితే చేసామండి. అంటే మనకి ఎంతైతే కొబ్బరి నూనె ఉందో దానికి తగ్గట్టు అయితే ఇంకా గజ్జికాయలు అయితే చేసాము. ఇంకా మిగిలిన పిండి వచ్చేసి ఇక్కడ పాలకాయలు అయితే చేసింది అనమాట. ఇట్లా పాలకాయలు అంటారేంటండి. సో ఇవి ఏంటంటే మనకి పాకం పెట్టుకుని, అంటే బెల్లం పాకం పెట్టుకుని అందులో వేసుకున్నాం అనుకోండి, స్వీట్ కింద అయితే ఉంటుంది, బాగుంటుంది. అలాగా మేము చేసి తొక్కువే కాబట్టి ఇంక మేము ఏమి బెల్లం పాకం ఇవి ఏమి పెట్టలేదు అనమాట. మైదా పిండి ముక్కలు కోసుకొని ఫ్రై చేస్తాం కదండి,
సేమ్ అలాగే ఉంటాయి, కాకపోతే ఇది ఒక షేప్ అయితే ఇస్తామన్నమాట అంతే, అంత మించి ఏమీ లేదు. క్రిస్పీగా కరకల్లాడుతూ బాగుంటాయి. సో ఫైనల్గా అయితే గజ్జికాయలు అయితే అయిపోయినాయండి. ఇది టేస్ట్ చూద్దాము. ఇప్పుడు దాకా ఎలా ఉన్నది ఏంటంటే టేస్ట్ చూడలేదు అనమాట. ఇలాంటి వంటలు చేసుకోవాలంటే పండగే రావాలని చెప్పేసి పండగ వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉండేవారు. కానీ ఇలాంటి వంటలు చేసుకోవాలంటే పండగ రావాల్సిన అవసరమే లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటున్నాం ఇలాంటి వంటలన్నీ. సో గజ్జికాయలు దీన్ని తిని చాలా ఇయర్స్ అవుతుందండి, అంటే ఒక 2 years ఎంత అవుతుందేమో. ఇప్పుడు తింటున్నాను నేను గజ్జికాయలు గోరుమిటీలు ఇవి అయితే ఖచ్చితంగా మాకు ఏంటంటే ప్రెగ్నెన్సీగా ఉంటారు కదండి, సో వాళ్ళకి సారి పట్టుకెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ గోరుమిటీలు కానీ గజ్జికాయలు కానీ ఇవైతే వండుకుని పట్టుకెళ్తారనమాట. సో అది మా సైడ్ అయితే అలాగే పెట్టుకుని వెళ్తారు. గజ్జికాయలు మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. ఓ పక్క నుంచి అయితే ఈ పాలకాయలు కూడా ఫ్రై అయిపోతున్నాయండి. ఇంకా పాలకాయలు చేసిన తర్వాత ఇంకా మనకి ఇంకా పిండి మిగిలిందని చెప్పేసి దాంతో ముక్కల కింద కూడా కట్ చేసింది అనమాట. ఇంకా అవన్నీ కూడా ఫ్రై చేస్తున్నాను. ఇంక ఇక్కడైతే నేను పాలకాయ ఎలా చేసామని చూపిస్తాను చూడండి. ఇక్కడైతే మనకి చిన్న చిన్న ముద్దలు తీసుకోవాలన్నమాట. చిన్న ముద్దలు తీసుకుని ఈ విధంగా మనకి రౌండ్గా పూరి కింద అయితే చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక చాక్ అయితే తీసుకుని మధ్యలో అయితే కట్ చేయాలన్నమాట. అంటే మనకి ఎడ్జెస్ అయితే కట్ అవ్వకూడదు, ఓన్లీ మిడిల్లోనే ఇలాగైతే కట్ అవ్వాలి. ఆ కట్ చేసిందంతా ఇలాగ సర్కిల్ కింద అయితే చేసామనుకోండి, అది గట్టిగా ఎడ్జెస్లో నొక్కేస్తే మనకి అలాగైతే విడివిడిగా అయితే వస్తాయి అనమాట. అంతే, పాలకాయలు అయితే రెడీ అండి. చాలా సింపుల్ అనమాట ఇది. ఇలా కట్ చేయడం, ఇలా అంతా దగ్గర చేసేసి ఇలా గట్టిగా నొక్కేసి ఇలా ఊపామనుకోండి, ఆ రెడ్లికి అయ్యి విడివిడిగా అయితే వస్తాయి అనమాట. సో ఇట్లనైతే మనకి ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవడమే. పక్క నుంచి పిల్లలకి హోంవర్క్స్ చేస్తా పక్కనైతే అవి ఫ్రై చేస్తూ ఉన్నాను. ఈ లోపల మా హస్బెండ్ కూడా వచ్చారు, మామిడికాయలు అయితే తీసుకుని వచ్చారండి. అయితే మా హస్బెండ్ నాకు ముందే చెప్పారనమాట, అంటే పై వాళ్ళు అంటే దీది వాళ్ళ నాన్నకి చెప్పారనమాట మామిడికాయలు తెమ్మని. సో 5 kgs తెమ్మనని చెప్పేసి, అంటే 5 kgs అన్నేందుకు మనకి అని చెప్పేసి అన్నాను. సో ఇవన్నీ కలిపి 5 kgs అండి. నేను ఏదో భారీగా వచ్చేస్తాయేమో అనుకున్నాను, కానీ ఒక 20-30 కాయలే ఉంటాయేమో మేబీ అంతే ఇందులోని. ఇది అరౌండ్ ఒక 600-500 ఎంత తీసుకున్నారనమాట ఈ బాక్స్ అంతాని. అంటే 2 బాక్సులు తీసుకున్నారు. దాంట్లో ముగ్గురు మామిడి పళ్ళు, దాంట్లోనేమో కొంచెం పచ్చిగుండి మామిడి పళ్ళు అయితే ఉన్నాయన్నమాట. 2 బాక్సుల్లో ఇలాగా ఒకరికేమో కొన్ని ముగ్గునివి కొన్ని పచ్చి అలా వేసుకున్నారనమాట ఫ్రెండ్ ఇద్దరు కలిపి. మామిడికాయల పేరు వచ్చేసి కేసర్ అంటండి. సో ఇవే ఎక్కువ తింటారంట ఇల్లు, సో అందుకే బాగుంటాయని చెప్పేసి తీసుకుని వచ్చారు. కానీ మామిడి పళ్ళు మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయండి. నేనేమి అంత ఇష్టంగా ఏమి తినాను, మామిడి పళ్ళు ఫ్రూట్స్ అంటే ఏమి ఇష్టం ఏమి ఉండదు అనమాట. ఏదో తినాలనిపిస్తుంది, ఒక కాయ తింటానంటే అంత మించి ఎక్కువ ఏం తిన్నాను అనమాట మామిడి పళ్ళు అయితేని. ఇంకా మామిడి పళ్ళు అయితే ఇంక పక్క పెడేసాము. ఇంకా మా హస్బెండ్కి అయితే ఇంకా గజ్జికాయలు అయితే వేసి ఇచ్చానండి. ఎలా ఉన్నాయని అడిగితే బాగున్నాయని చెప్పేసి అన్నారు. ఇంకా పిల్లలు అయితే ఇంకా హోంవర్క్స్ అయితే రాస్తున్నారు. ఇంక విరాజ్ అయితే షర్ట్ వేసుకోలేదు అనమాట, ఇంక అందుకే విరాజ్ని అయితే చూపించట్లేదు. సో ఇంకా మా అమ్మ అయితే ఇంకా ఫ్రై చేస్తూ ఉన్నది. యాక్చువల్లీ వచ్చినప్పుడు మనకి పొంగడాల పిండి అయితే తీసుకుని వచ్చాం కదండి, మీకు చూపించాను కదా ఊరి నుంచి ఏమేమి తీసుకుని వచ్చాం అన్నప్పుడు పొంగడాల పిండి అయితే తీసుకుని వచ్చాం కదా. సో అవి కూడా ఒక 2-3 అయితే పొంగడాలు అయితే వేస్తుంది అనమాట. ఇంక ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా అవన్నీ వేయట్లేదు, ఒక 2-3 అదే కొంచెం పిండి కలిపి అయితే వేసింది అనమాట. ఇంక ఇవైతే చల్లారిపోయినాయండి. ఒక డబ్బాలో కింద పేపర్ అయితే వేసేసింది. పేపర్ వేసేసి ఇంక గజ్జికాయలు అయితే ఇంక అందులో వేసేస్తుంది. వచ్చేసి పాలకాయలు ఫ్రై చేసిన తర్వాత ఎలా ఉన్నాయన్నా చూపించలేదు కదండి, ఇగో ఇయ్యనమాట. ఇంకా పిండి మిగిలిందని చెప్పేసి ముక్కల కింద అయితే కోసేసింది అనమాట. కింద ప్లేట్లు ఉన్నాయి చూడండి అవి. సో ఇలాగా ఇవన్నీ కలిపి ఇందులో అయితే వేసేసామండి. ఇంకా తర్వాత అయితే ఇంకా మళ్ళీ నైట్ డిన్నర్కి అయితే ప్రిపేర్ చేయాలి కదా. సో డిన్నర్ ప్రిపేర్ చేద్దాం అన్నప్పటికీ కరెంట్ అయితే పోయిందనమాట. ఇంక ఫోన్ లైట్ వేసుకొని ఇంకా అలా అయితే ఇంక వంట అయితే చేస్తున్నాను. ఇంక ఈ రోజు వచ్చేసి ఇంకా పొటాటో కర్రీ అయితే చేస్తున్నాను, దాంతోపాటు చపాతీ అనమాట. నేనైతే ఇంతవరకు నైట్ అయితే అస్సలు రైస్ తినేదాన్ని కదండి, అంటే ఇక్కడ ఊరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా రైసే తింటాము. అంటే నేను ఎక్కువ వెయిట్ పెరిగిపోతాను అని చెప్పేసి నేను నైట్ అయితే చపాతీ తినేదాన్ని, రైస్ తినకున్నాను. నేను ఎప్పుడైతే చపాతీ మానేసి ఇంక రైస్ అయితే కంటిన్యూ చేశానో అప్పుడైతే ఇంక వెయిట్ అయితే ఇంకా పెరిగిపోయాను అనమాట. సో ఇప్పుడైనా తగ్గించాలని చెప్పేసి అనుకుంటున్నాను. నేనైతే ఒక క్లాస్లో అయితే జాయిన్ అవ్వాను. ఆ క్లాస్ ఏంటి అన్నది మీకు రాబోయే వీడియోస్లో చూపిస్తాను. ఇంకా చాలా రోజులే పడుతుందిలేండి ఆ వీడియో రావడానికి, ఎందుకంటే ఇవన్నీ నేను ముందుగా తీసుకున్న వీడియోస్ అనమాట, జూన్ నెలలో తీసుకున్న వీడియోస్ ఇవన్నీ. కాకపోతే అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అవుతుంది, రోజు పెడదామంటే మాత్రం వీడియోస్ వెళ్ళట్లేదు అన్న చిన్న బాధ ఒకటి వస్తుంది అనమాట. అందుకే నేను ఇంక ఈ లాంగ్ వీడియోస్ మానేసి
ఇంక షార్ట్ వీడియోస్ తీద్దామే బెటర్ అనిపిస్తుంది. కానీ లాంగ్ వీడియోస్ అలవాటు అయిపోయి ఇంకా లాంగ్ వీడియోసే తీయాలనిపిస్తుంది అనమాట. అందుకే ఇంకా లాంగ్ వీడియోస్ ఇంక తప్పదు, ఇంకా అలాగే అప్లోడ్ చేస్తున్నాను నేనైతేని. మొన్న నుంచి ఒక విషయం చెప్దామని చెప్పేసి అప్పటి నుంచి వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. కానీ ఇప్పుడైనా చెప్దామంటే మర్చిపోయాను అనమాట. మన ఛానల్ అయితే 5000 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు కదండి. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే నేను ఎప్పుడు మన ఛానల్లో అయితే లైవ్ అయితే పెట్టలేదు అనమాట. సో లైవ్ పెడదాము అంటే లైవ్ టుగెదర్ ఉంటుంది కదండి, అంటే నేను లైవ్లోకి వచ్చి మీరు కూడా లైవ్లో మాట్లాడేలాగా అయితే నేను చేద్దామని అనుకుంటున్నానండి. సో మీరు ఎంతమంది దానికి ఓకే చెప్తారన్నదే కామెంట్ చేయండి. అంటే నాకు ఒక థమ్స్అప్ సింబల్ అయితే చేయండి చాలు. ఒకసారన్నా మన ఛానల్లోకి లైవ్ అయితే వద్దామని చెప్పేసి అని అనుకుంటున్నాను. సో మీరేమంటారన్నది తప్పకుండా కామెంట్ చేయండి. రావాలి అని అనుకుంటే మాత్రం ఒక లైక్ అంటే మనకి థమ్ సింబల్ అయితే చూపించండి. సో ఎప్పుడూ చేయలేదు కదా, ఫస్ట్ టైం చేద్దామని చెప్పేసి అని అనుకుంటున్నాను. లైవ్లోకి నేను కూడా కనిపించేలా అయితే వద్దామని అనుకుంటున్నాను. సో అది మీరేమంటారో అది కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే కర్రీ అయితే అయిపోయిందండి, లోపల కరెంట్ కూడా వచ్చేసింది అనమాట. ఇంక ఇక్కడైతే చపాతీ అయితే చేసేస్తున్నాను. అయితే ఆయిల్ అయితే అయిపోయిందనమాట. ఇంకా ఆయిల్ అయితే ఫిల్ చేసుకున్నాను. కానీ ఆయిల్ ఫిల్ చేసుకున్నాను కానీ అది ఎక్కువ పడిపోతుంది, ఒక సైడే పడిపోతుంది అనమాట. అందుకని నేను మళ్ళీ ఒక బౌల్లో అయితే వేసుకున్నాను. సో బౌల్లో వేసుకుని ఏంటంటే మనకి సిలికాన్ బ్రష్ అయితే ఉంటుంది కదండి, ఆ బ్రష్తో మనకి ఇలా లైట్గా అప్లై చేసామనుకోండి కొంచెం ఆయిలే పడుతుంది. మనకి దీంతో వేస్తుంది ఏంటంటే ఒక సైడ్ ఎక్కువ పడిపోతుంది, మళ్ళీ ఇంకో సైడ్కి మళ్ళీ వేస్తుంటే మళ్ళీ ఎక్కువైపోతుంది అనమాట. అలా చపాతీ నిండా నూనె ఎక్కువైపోతుంది. అలా కాకుండా ఇలా ఒక బౌల్లో వేసుకుని మనకి అలా బ్రష్తో అప్లై చేసుకున్నామంటే మనకి కొంచెం ఆయిల్ తోటి అయితే బాగా ఫ్రై అవుతుంది అనమాట. యాక్చువల్లీ నేను ఆయిల్ కూడా వేయను, కాకపోతే ఇంక ఈసారి ఇంకా ఆయిల్ అయితే వేసి ఇంకా అట్లనైతే కాల్ చేశాను. నిజం చెప్తాను, మీరు అసలు నమ్మరు. ఏంటంటే ఇక్కడ చపాతీలు నాకు ఎంత బాగా వస్తాయో, రౌండ్గా సర్కిల్ కింద అయితే భలే వస్తాయి అనమాట. అదే ఊరు వెళ్ళిన తర్వాత ఊర్లో చపాతీ చేశాను అనుకో అసలు రౌండే రాదు, అసలు ఏమీ రాదనమాట. ఎందుకంటే ఇక్కడ నాకు చపాతీ కర్ర చాలా సన్నగా ఉంటుంది, అలాగే చివరి నుంచి చివరి వరకు ఒకేలా ఉంటుంది అనమాట. ఊర్లో అంటే మా ఇంట్లో ఉండి చపాతీలు కర్ర ఏంటంటే లావుగా అయితే ఉంటాయండి, దానివల్ల అయితే నాకు చపాతీలు చేయడానికి అయితే అసలు రావట్లేదు అనమాట. సో అక్కడ చేద్దామంటేనేమో ఏమో తలసరగా అయితే వచ్చేస్తాయి. యాక్చువల్లీ ఊర్లో ఏంటంటే చపాతీలు నేను చేసినంత పలచగా చేయరు, మా ఇంట్లో అయితేని కొంచెం లావుగానే చేస్తారు. నేను ఏంటంటే ఇలా పలచగా చేస్తే ఏంటంటే కొన్ని ఎక్కువ చపాతీలు తిన్నట్టు అయితే ఉంటుంది. అది ఊర్లో చేసిన చపాతీ ఏంటంటే ఒక 2 చపాతీలు తింటే మాత్రం కడుపు నిండిపోతుంది అనమాట, అంత కొంచెం లావుగా అయితే ఉంటాయి. अरे मैं फेसेस बोल रहा हूँ పైగా లేదు కింద అమ్మకైతే ఒక ప్లేస్ అయితే దొరికిందండి. కిందకి వెళ్ళిపోయి కింద యాప్ చెట్టు ఉంటుంది అనమాట, యాప్ చెట్టు కాడ అయితే కూర్చుంటుంది అనమాట. వెళ్ళి అక్కడ చల్లగా గాలి అయితే వస్తుందండి. ఆ యాప్ చెట్టుకి ఆ పక్కన రోడ్డుకి గాలి మాత్రం చాలా బాగా వస్తుంది అనమాట. ఇంక ఈవినింగ్ టైం వెళ్ళి ఇంక అక్కడైతే కూర్చుంటుంది మా అమ్మ అయితేని. పిల్లలు కూడా కింద ఆడుకున్నారనమాట. ఇంక తర్వాత అయితే పైకి వచ్చి ఇంక డిన్నర్ చేసి ఇంక పడుకున్నాము. ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఈరోజు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇంకేమీ చేయలేదు, వాళ్ళైతే చాకోస్ కావాలన్నారు. ఇంకా చాకోస్ అయితే ఇంకా పాలు కాసేసి ఇచ్చేసాను అనమాట. అదిగోండి అక్కడ బాల్కనీలో కూర్చుని తింటున్నాడు కదా, వాళ్ళ అమ్మమ్మ తినిపిస్తుంది అనమాట విరాజ్కి అయితేని. పిల్లలైతే ఇప్పుడు సివిల్ డ్రెస్సే వేసుకుని వెళ్తున్నారండి, ఇంకా స్కూల్ డ్రెస్ అయితే ఇంకా ఇవ్వలేదన్నమాట. అంటే స్కూల్ తీయక ముందు అయితే స్కూల్ డ్రెస్సులు అయితే ఇచ్చారు, అప్పుడు మేము లేము కాబట్టి తీసుకోలేదన్నమాట. ఇంకా అందుకే ఇంక సివిల్ డ్రెస్సే వేసి పంపుతున్నాను. నిన్న మా హస్బెండ్ అయితే మామిడికాయలు అయితే తీసుకుని వచ్చారు కదండి, ఇంకా మామిడికాయలు అయితే పెడదామనుకున్నాను. యాక్చువల్లీ ఇలా చెక్కి కోసి పెట్టి మామిడికాయలు కాదనమాట, మనకి ఇలా పిసుక్కుని తిని కాయలు ఇవి. కానీ కొంచెం చెక్కాను, కాకపోతే మళ్ళీ పిల్లలు ఒంటి మీద వేసేసుకుంటారేమో ఎందుకులే అని చెప్పేసి ఇలా సగం చెక్కిన దాన్ని ఇంక వదిలేసాను అనమాట. యాక్చువల్లీ వదిలి మామిడికాయ తినేసి ఉంటే సరిపోదును, మళ్ళీ అది అలా ఫ్రిడ్జ్లో పెట్టాను, అది పాడైపోయింది. కాయ చూడడానికి మాత్రం ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. సో ఇంకా అది పని అవ్వదని చెప్పేసి ఇంకా పక్కన పెట్టేసి ఇప్పుడైతే వాళ్ళకి పాప్కార్న్ అయితే చేస్తున్నాను. యాక్చువల్లీ స్కూల్లో ఏంటంటే స్నాక్స్ వాళ్ళు పెడతారనమాట, మనకి దానికి అమౌంట్ పే చేయాలి. కాకపోతే ఏంటంటే ఇంకా ముందుగానే పిల్లలందరూ తెచ్చుకొని తింటున్నారంట. సో అందుకే ఇంకా పిల్లలకి ఇంకా ఎక్స్ట్రా స్నాక్స్ పెట్టండి, స్కూల్లో పెట్టింది కాకుండా అని చెప్పేసి అంటారు. కాకపోతే నేను అంత
రోజు పెట్టేనేమిని ఎప్పుడన్నా అంటే ఉంటే పెడతాను, లేకపోతే ఏం పెట్టను. ఎందుకంటే స్కూల్లో తింటారు కాబట్టి ఇవన్నీ అంత మంచిది కాదు కాబట్టి నేను ఏం పెట్టను అనమాట. సో ఒక్కోసారి చేయాలనిపిస్తే ఉంటే ఇంట్లో ఏమన్నా ఉంటే అప్పుడు పెడతాను అనమాట. సో అలాగే ఈరోజు అయితే ఇంకా పాప్కార్న్ అయితే చేసాను. ఇంక పాప్కార్న్ అయితే ఇంక ఇద్దరికి బాక్సులు అయితే పెట్టేస్తున్నాను. ఈ బాక్స్ వచ్చేసి నేను డిమార్ట్లో తీసుకున్నానండి. సో అంటే మొన్న చూపించానో లేదో గుర్తులేదు, అందుకే చెప్తున్నాను అనమాట. ఇంక డిమార్ట్లో అయితే తీసుకున్నాను స్నాక్స్ బాక్స్ అయితే. లంచ్ బాక్స్ పెట్టి అంత పని ఉండదు అనమాట. ఓన్లీ స్నాక్స్ మార్నింగ్ టిఫిన్ పెట్టేస్తే సరిపోతుంది. యాక్చువల్లీ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చిన స్కూల్సే బెటర్ అండి. ఎందుకంటే వాళ్ళకి చదివినట్టు ఉంటుంది, మనకు కూడా మనకి ఇంట్లో పని అంత అయ్యి కొంచెం రిలీఫ్గా అంటే కొంచెం ఫ్రీ టైం ఉన్నట్టు కూడా అవుతుంది. మనకి ఈ స్కూల్ ఏంటో ఇక్కడ ఈ పద్ధతి ఏంటో అసలు ఏం అర్థం కాదనమాట. మళ్ళీ 7కి వెళ్తారా, మళ్ళీ 12:30 అయినప్పటికీ స్కూల్ అయితే అయిపోతుంది. 1 అయినప్పటికీ అయితే ఇంటికాడ అయితే ఉంటారనమాట. ఏం చదువుతున్నారో, అక్కడ ఏం రాస్తారో, ఏం చేస్తారో కూడా ఏం అర్థం కావట్లేదు ఇక్కడ స్కూల్స్ అయితేని. అలా మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ వస్తే ఎంత బాగుంటుంది, ఎంత ఫ్రీ టైం ఉంటుంది. ఆ ఫ్రీ టైంలో ఎన్ని చేయొచ్చు, ఎన్ని నేర్చుకోవచ్చు అని అనిపిస్తుంది అనమాట నాకు. సో ఇంకా అలాగా ఇంకా తప్పదు. ఇక్కడ స్కూల్స్ వీళ్ళ స్కూలే అని అనుకోవడానికి కూడా లేదనమాట. అన్ని స్కూల్స్ అంతేనమాట. ఈ మార్నింగ్ వెళ్ళడం, ఆఫ్టర్నూన్ వచ్చేయడం అనమాట. సో అలా అయితే ఉంటుంది ఇక్కడ స్కూల్స్. ఇంకా అనుకోండి సమ్మర్ వచ్చినప్పుడు అయితే ఎప్పుడు మనకు హాఫ్ డే స్కూల్స్ వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తూ ఉండేవాళ్ళము. కానీ ఇక్కడైతే ప్రతిరోజు హాఫ్ డే స్కూల్స్ అనమాట వీళ్ళకైతేని. సో ఇంకా అలాగే ఇంకా వాళ్ళని రెడీ చేశాను. ఇంక ఈ రోజే ఇంకా లాస్ట్ సివిల్ డ్రెస్ అనుకుంటే ఇంకా రేపు ఇస్తారేమో మరి అనుకుంటున్నాను. మరి ఇస్తారో లేదో తెలీదు. సో చూద్దాము. ఇంకా అయితే ఇంకా వాళ్ళని స్కూల్ పంపించేసిన తర్వాత ఇంక ఇంట్లో పనులన్నీ చేసి ఇంక ఫ్రెష్ అయిపోయి ఇంకైతే బట్టలు ఆరేయడానికి అయితే పైకి అయితే వచ్చాను. ప్రస్తుతం నేను వీడియో తీసినప్పుడు అయితే చాలా ఎండ ఉందండి. ఇప్పుడైతే కొంచెం వర్షాలు పడుతున్నాయి, కానీ అంటే జూన్ నెల అంతా ఇంకా వర్షాలు ఏమీ లేవన్నమాట అసలు అని. ఇప్పుడైతే కొంచెం జూలై నెలలో అయితే కొంచెం వర్షాలు అయితే కురుతున్నాయి, కానీ ఇప్పుడు మాకు ఇక్కడ. కానీ జూన్ నెల మొత్తం అంతా ఎండలేనమాట. ఇక్కడ ఎంత బీభత్సంగా కాస్తాయో ఎండలు. మా హస్బెండ్ అయితే ఇంకా తాడు కట్టబోనని చెప్పేసి మా ఫ్లాట్ నుంచి పక్క ఫ్లాట్ వరకు అయితే ఫుల్గా తాడైతే కట్టేశారు. మా హస్బెండ్ కట్టినందుకైనా సరే నేను ఫుల్గా బట్టలు కూడా వేసేస్తున్నాను అనమాట. ఈ రోజు వీడియో నేను అన్నమాట అయితే మర్చిపోకండి లైవ్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.